వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. చూస్తే గిఫ్ట్ నిఫ్టీ కరెంట్లీ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. యూఎస్ మార్కెట్స్ డిప్ అయినాయి. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $100 సైకలాజికల్ నెంబర్ అయ్యి ఉన్న $100ని ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తుంది. వీటితో పాటు మనం చూసుకుంటే ట్రంప్ అయితే మాత్రం చాలా బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కి ఇరాన్ రెస్పాన్స్ అవుతూ ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్స్ వల్ల మార్కెట్లో ఇంకొంచెం ఫియర్ స్టార్ట్ అయింది. ఈరోజు 2:00కి మీరు ట్రేడింగ్ అయితే మాత్రం కొంచెం కాషియస్గా చేయాల్సి వస్తుంది. ఎందుకు ఏంటి అన్న దాని గురించి కూడా చెప్తాను. హౌఎవర్ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ పడడం స్టార్ట్ అయినాయి అండ్ బిట్ కాయిన్ కూడా పడుతుంది. వీటితో పాటు సమ్ అదర్ ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది ఉంది. ఇవన్నీ కనెక్ట్ చేసుకొని ఈరోజు వీడియో అయితే మాత్రం మనం ఎండ్ చేద్దాం. అయితే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే మాత్రం ఎస్టర్డే అప్రాక్సిమేట్లీ -6 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 146 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే చూసాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మాట్లాడుకుంటే డౌ జోన్స్ న్యూట్రల్గా ఉంది. నాస్డాక్ 0.57% నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. హౌఎవర్ యూఎస్ మార్కెట్స్లో ఎస్టర్డే నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి రీజన్ లిటిల్ బిట్ ఫియర్ వార్ పరంగా ఐ మీన్ మళ్ళీ రైజ్ అవుతుంది. సో దానివల్ల యూఎస్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్ విత్ నెగిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో మన ఇండియన్ మార్కెట్స్ మాత్రమే హెవీగా నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. ఈవెన్ డౌ జోన్స్ నాస్డాక్లో కూడా అంత నెగిటివ్ రాలేదు. యూరోపియన్ మార్కెట్స్ కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్గా ఉన్నాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మన నిఫ్టీ 50 ఎంత క్లోజ్ అయిందో చూడండి. ఎస్టర్డే 23,996. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఎంతకు ఓపెన్ అవుతుందో చూడండి. అంటే అక్కడ 24,000 అనుకోండి. 23,873 అంటే ఎంత పాయింట్స్ గ్యాప్ డౌన్ 120 పాయింట్స్ టు 130 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఇక డౌ ఫ్యూచర్స్ నాస్డాక్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి చూడండి. న్యూట్రల్గానే ఉన్నాయి. ఇక్కడ యూఎస్ ఫ్యూచర్స్ పెద్దగా కరెక్షన్ అవ్వలేదు. అక్కడ ఇండెక్స్ కరెక్షన్ అవ్వలేదు. యూరోపియన్ మార్కెట్స్ కరెక్షన్ అవ్వలేదు. ఏషియన్ మార్కెట్ ప్రాపర్గా కరెక్షన్ అవ్వలేదు. కానీ మన గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 120 టు 130 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఓకే, గ్యాప్ డౌన్ ఫేక్ అని మనం అంటే అని మనం అనుకుంటే సో ఏడియర్స్ని చూద్దాం. పోనీ ఏడియర్స్లో ఏమైనా చేంజ్ ఉందా అంటే ఇన్ఫోసిస్ ఏమో 2% నెగిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.3% నెగిటివ్, ఐసిఐసి బ్యాంక్ 2% నెగిటివ్, విప్రో ఏమో 0.5% నెగిటివ్. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత నెగిటివ్లో క్లోజ్ అయిందో చూడండి. 1%, ఇన్ఫోసిస్ ఐసిఐసి బ్యాంక్ ఏమో 1.5%, ఇన్ఫోసిస్ ఏమో 2% ఆల్మోస్ట్ నెగిటివ్. సో చూస్తే ఇన్ఫోసిస్ అలానే రిఫ్లెక్ట్ అయింది కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ ఇంకో 1% ఎక్స్ట్రా రియాక్ట్ అయినాయి. ఈ 1% ఎక్స్ట్రా బ్యాంకింగ్ స్టాక్స్ రియాక్ట్ అయింది మనకు అర్థమైపోతుంది. గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఏదైతే ఉందో దాన్ని మనం ట్రస్ట్ చేయొచ్చని. సో కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. నా గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అంతలా ఓపెన్ అవ్వడానికి కారణం ఏంటి? ఇండియన్ రూపీ చూడండి 96.642 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. కమోడిటీస్లోకి వెళ్ళి క్రూడ్ చూస్తే ఆల్మోస్ట్ 95.87. క్రూడ్ ఆయిల్ ఒకానొక స్టేజ్లో అయితే మాత్రం అంటే ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఒకానొక స్టేజ్లో అయితే మాత్రం 96.5కి అలా వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ WTI 88.15 కూడా వెళ్ళింది. గోల్డ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 0.84% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయింది. సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 1% నెగిటివ్గా డిక్లైన్ అయినట్టు కనపడుతుంది. అసలు గిఫ్ట్ నిఫ్టీ ఎందుకు గ్యాప్ డౌన్కి టర్న్ అయింది? క్లియర్గా ఇక్కడ మీకు క్రూడ్ చూడగానే అర్థమైపోతుంది. క్రూడ్ ఆయిల్ పెరగడం మన ఇండియన్ మార్కెట్స్కి నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో వాటితో పాటు రెడ్ సీ దగ్గర కూడా బ్లాక్ అయ్యి ఉండడం వల్ల ఈ రెండు రీజన్స్తో క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. అది మన మార్కెట్ పైన ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు క్రూడ్ ఈ రోజు కూడా పెరగడానికి ఛాన్స్ ఏంటి? నిన్నటి వరకు పెరిగింది అని అంటే సో ఒక పక్క రెడ్ సీ కూడా బ్లాక్ అయింది. ఇంకో పక్క వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేస్తానని చెప్పారు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఒక్క ఆయిల్ డ్రాప్ను కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి తీసుకెళ్లేలా చెయ్యము అని చెప్పేసి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. సో దానివల్ల డ్రాప్ అయిందని మనకు అర్థమైంది. మరి ఈరోజు క్రూడ్ ఆయిల్ ఎందుకు పెరిగింది? బికాజ్ నిన్న ఎస్టర్డే ట్రంప్ చాలా బిగ్ స్టేట్మెంట్ చేశారు. ఇక్కడి నుంచి అంటే ఈ సమయం నుంచి నేను ఒకటే డిసైడ్ అయ్యాను. అంటే ఇక పైన ఇరాన్ వాళ్ళు ఒక మిసైల్ వేసినా, ఒక రాకెట్ వేసినా, ఒక డ్రోన్ వేసినా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే కమర్షియల్ షిప్స్ మీద కానీ వేసినా, యూఎస్ మిలిటరీస్ మీద వెపన్స్ వేసినా కూడా రిటాలియేటరీ అటాక్స్ అయితే మాత్రం చూస్తారు. వాట్ ఇస్ మీన్ బై రిటాలియేటరీ? సింపుల్ చెప్పాలంటే మీరు మా పైన డ్రోన్ వేసారనుకోండి, ఓకేనా? మీరు ఒక డ్రోన్ వేస్తే మీ యొక్క బ్రిడ్జ్ నాశనం అయిపోతుంది.
మీరు ఒక మిసైల్ వేస్తే మీ యొక్క పవర్ ప్లాంట్ నాశనం అవుతది. అంటే మీ లొకేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్రాని మేము ఇంకా డిస్ట్రాయ్ చేస్తామని ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్ చేశారు. ఇప్పటి వరకు మిలిటెంట్స్ సేమ్ టైమ్ ఎయిర్ వార్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అటాక్ జరిగింది. ఇక పైన ఇన్‌ఫ్రాస్ పైన అటాక్ చేస్తామని చెప్పేసరికి మార్కెట్స్‌లో ఫియర్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. చాలా బిగ్ వేలో మార్కెట్స్‌లో ఫియర్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. వీటితో పాటు ఇరాన్ వాళ్ళు కూడా థ్రెటన్ చేశారు. ఒకవేళ గాని మా ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ మీద గాని అటాక్ చేస్తే బ్రిడ్జెస్ అండ్ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే మాత్రం మేము గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న ఏ ఒక్క ఇన్‌ఫ్రాని వదిలిపెట్టబోము అని క్లియర్‌గా వీళ్ళు కూడా వార్నింగ్ అయితే మాత్రం ఇచ్చారు. మీరు మా పవర్ ప్లాంట్స్ పైన, సేమ్ టైమ్ వచ్చేసరికి మా సబ్‌స్టేషన్స్ పైన, మా హాస్పిటల్స్ పైన, మా బ్రిడ్జెస్ పైన వీటన్నిటి పైన మీరు అటాక్ చేస్తామని చెప్తున్నారు గదా! మా సైడ్ నుంచి కూడాను అలాంటి కైండ్ ఆఫ్ అటాక్సే గల్ఫ్ కంట్రీస్ పైన ఉంటదని చెప్పి క్లియర్‌గా వార్నింగ్ ఇచ్చారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్‌లో ట్రాఫిక్‌లో ఉండిపోయిన ప్రతి షిప్‌ని కూడా పెయిల్ చేస్తామని ఇరాన్ వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మార్కెట్స్‌లో బిగ్గెస్ట్ కన్సర్న్స్ మళ్ళీ రైజ్ అయినాయి. వీకెండ్ దగ్గర పడుతుంది. సో, వీటితో పాటు బ్యాంక్స్ రిలేటెడ్‌గా అప్డేట్స్ అంటే రిజల్ట్స్ చూడండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంత పాజిటివ్‌గా రాలే. యాక్సిస్ బ్యాంక్ న్యూట్రల్ విత్ నెగెటివ్. కోటక్ బ్యాంక్ న్యూట్రల్ విత్ నెగెటివ్. ఇలా ఇంపార్టెంట్ వెయిటేజ్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ కూడా మరీ అంత పాజిటివ్‌గా రాకపోవడం మార్కెట్స్‌కి నెగెటివ్ సైడ్ రావడానికి ఇంకొంచెం హెల్ప్ అయింది. నిన్న ఆర్‌బీఐ వాళ్ళు తీసుకొచ్చిన 10% రూల్. ఈరోజు మార్నింగ్ ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటి అనంటే అంటే ఇక్కడ చూడండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళే ట్రాఫిక్ కంప్లీట్‌గా తగ్గిపోయిందంట. కేవలం 9 షిప్స్ మాత్రమే జులై 22 అంటే యెస్టర్‌డే కేవలం 9 షిప్స్ మాత్రమే ఎంట్రీ అయినాయి. 9 షిప్స్ మాత్రం ఎగ్జిట్ అయినాయి. అంటే 18 వెసెల్స్ వెళ్ళినాయి. సో, ఒకానొక స్టేజ్‌లోని ఒక పీక్ మూమెంట్స్ టైమ్స్‌లో చూడండి 51 వెసెల్స్ జూన్ 22 వెళ్ళింది. జూన్ 25న 82 వెసెల్స్ వెళ్ళినాయి. వాటితో కంపేర్ చేసుకుంటే 18 వెసెల్స్ వెళ్ళడం అనేది చాలా 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 తక్కువ. ఇది ఎకనామిక్ పరంగా ఎక్కువగా ఇంపాక్ట్ పడతదని మార్కెట్స్‌లో ఫియర్ అయితే మాత్రం ఉంది. ఇది మేజర్ అప్డేట్. వీటితో పాటు నిన్న మ్యాక్వేర్ వాళ్ళు వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో కొన్ని స్టాక్స్‌ని చేంజ్ చేసేటట్టు అప్డేట్ ఇచ్చారు. అందులో క్లియర్‌గా చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ సేమ్ టైమ్ వచ్చేసరికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టొరెంట్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్‌ని వాళ్ళ పోర్ట్‌ఫోలియో నుంచి రిమూవ్ చేస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌ని రిమూవ్ చేసి ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని యాడ్ చేస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ని తీసేశారంటే అందులో ఎఫ్ఐఎస్ ఇన్‌ఫ్లో కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో, దీనివల్ల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈరోజు ఇంకొంచెం ప్రెషర్ పడే అవకాశాలుంటాయి. మేబీ ఒకవేళ ఇంకొంచెం ప్రెషర్ పడితే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో మనం ఫాల్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. హౌఎవర్ ఎఫ్ఐడిఐ డేటా ప్రకారంగా చూస్తే యెస్టర్‌డే ఎఫ్ఐఐ 819 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే డీఐఐ 418 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్&ఓలో బిల్డ్ చేసిన పొజిషన్స్ చూస్తే 2,52,000 పొజిషన్స్ ఉన్నాయి. యెస్టర్‌డే ఒక్కరోజే 10% పొజిషన్స్‌ని బీరిష్ షేడ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ ఎఫ్ఐఐ యాడ్ చేస్తే ఆప్షన్స్ షేడ్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 15% పొజిషన్స్‌ని ఫ్రెష్‌గా యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా చూస్తే ఎఫ్ఐఐ స్ట్రాంగ్‌గా బీరిష్ షేడ్ పొజిషన్స్‌ని అయితే మాత్రం ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్, ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ యాడ్ చేయడం జరిగింది. హౌఎవర్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా ప్రకారంగా చూస్తే ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ సైడ్ కూడా సెల్లింగ్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా ఎఫ్&ఓలోని ఎఫ్ఐఐ, ప్రొప్రైటరీ ట్రేడర్స్ నెగెటివ్ సైడ్ పొజిషన్స్‌ని క్యారీ చేస్తూ ఉంటే మాత్రం అది మీకు క్లియర్ ఇండికేషన్ మార్కెట్‌లో వచ్చిన ఎనీ పాజిటివ్ మొమెంటం వాళ్ళు హైయర్ లెవెల్స్‌ని సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకుంటారని. దాన్ని క్లియర్‌గా సెల్ ఆన్ రైజ్ మార్కెట్ అని కూడా అనొచ్చు. యెస్టర్‌డే మార్కెట్స్‌లో నిఫ్టీ అయితే మాత్రం 24,000 దగ్గరకొచ్చి స్టాప్ అయింది. ఈరోజు 24,000 బిలో గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. లుక్స్ లైక్ 23,870 దగ్గర ఓపెన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. నా ఒపీనియన్ నిఫ్టీ ఈరోజు ఫర్దర్‌గా ఫాల్ అయితే 23,800 సపోర్ట్ లెవెల్. ఈరోజు ఇంట్రాడేలో బుల్లిష్ టర్న్ అవ్వాలంటే 24,000 లెవెల్ హైయర్ సైడ్ బ్రేక్ అవ్వాలి. అటువైపు అప్ సైడ్ 24,000 డౌన్ సైడ్ 23,800 బ్రేక్ అవ్వకపోతే నిఫ్టీ ఈ రేంజ్‌లోనే కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. గుర్తుపెట్టుకోండి బ్రేకింగ్ 23,800 లీడ్స్ టు మోర్ ఫాల్. ఓకే. ఒకవేళ గాని 23,800 గాని బ్రేక్ చేస్తే నిఫ్టీలో మోర్ ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు 2 పీఎం తర్వాత కాషియస్‌గా ఉండండి అని చెప్పడానికి 2 కారణాలున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా ఫాల్ అయిపోయిందనుకోండి. సెకండ్ హాఫ్ చాలా వైల్డ్‌గా ట్రేడ్ అవుతది. వైల్డ్‌గా ట్రేడ్ అవ్వడానికి 2 కారణాలున్నాయి. ఒకటి ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్రెడీ డైరెక్షనల్‌గా మూవ్ అయింది కాబట్టి సెకండ్ హాఫ్‌లో 2 తర్వాత మోస్ట్‌లీ వాలటైల్‌గా ఉంటది. వాట్ ఈస్ మీన్ బై వాలటైల్? నిఫ్టీ సింగిల్ క్యాండిల్‌లో 70 పాయింట్స్ టు 80 పాయింట్స్ పెరుగుతుంది. సింగిల్ క్యాండిల్‌లో 100 పాయింట్స్ కూడా డ్రాప్ అవుతది. ఆ కైండ్ ఆఫ్ వాలటాలిటీ ఎక్స్‌పైరీస్ ఉండేటప్పుడే కనపడతది.
దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అది కూడా సింగిల్ డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోతాయి. ఒకవేళ ఫస్ట్ హాఫ్ మొత్తం కన్సాలిడేషన్‌లో ఉంటే సెకండ్ హాఫ్‌లో డ్రాస్టిక్‌గా కరెక్షన్ చూడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. దానికి రెండో కారణం ఏంటంటే కరెక్షన్ అనే చెప్పడానికి రెండో కారణం ఏంటంటే ఇన్ఫోసిస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈవినింగ్ మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత చాలా బిగ్ కంపెనీస్ ఎర్నింగ్స్ ఉన్నాయి. సిప్లా ఉంది, ఇన్ఫోసిస్ ఉంది, ఇండిగో కంపెనీ ఉంది, మోటిరోలా ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంఫేసిస్, మహీంద్రా లైఫ్ డెవలపర్స్, ఐఎక్స్, గో డిజిట్ ఇన్సూరెన్స్, సేమ్ టైమ్ ఓరియంట్ సిమెంట్, రూట్ మొబైల్స్. ఇందులోని నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవైతే ఇండిగో, ఇన్ఫోసిస్, సియంట్ ఉంది, సిప్లా ఉంది. సో, సియంట్ కాదు సిప్లా ఉంది. సో, నిఫ్టీని ఇంపాక్ట్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్‌గా ఉండండి. ఇన్ఫోసిస్ కంపెనీ ఎర్నింగ్ వచ్చిన ప్రతిసారి కూడాన నెక్స్ట్ డే 10% 5-10% మొమెంటమ్ ఇస్తది. 5% అయినా పెరుగుతది, 5% అయినా తగ్గుతది. 2 పీఎం తర్వాత కాషియస్ అని చెప్పడానికి కారణం అదే. బికాజ్ మీరు ఒక పొజిషన్‌ని తీసుకొని ఓకే. రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేసేద్దామన్న ఆలోచనతో మీరుంటే ఇన్ఫోసిస్ కంపెనీని నిఫ్టీని డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. పాస్ట్ హిస్టరీ మూమెంట్స్ ఎర్నింగ్స్ టైమ్స్‌లో ఇన్ఫోసిస్ ఎలా ఇచ్చిందో చూడండి. డెఫినిట్‌గా నేను మీకు చెప్పే పాయింట్స్ అయితే మాత్రం అర్థమవుతాయి. అవి మీరు చూసుకునేటప్పుడు. అందుకే 2 తర్వాత ఓవర్‌నైట్ పొజిషన్స్‌ని క్యారీ చేయడానికి ట్రై చేయొద్దు. 2 తర్వాత పొజిషన్స్‌ని కూడా హ్యాండిల్ చేయొద్దు. బికాస్ ఆఫ్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ, బికాస్ ఆఫ్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఇంపాక్ట్ కూడా ఉంటది. అంటే 4:30కి వస్తది. మార్కెట్ అప్పటికి క్లోజ్ అయిపోతది కాబట్టి 2 నుంచే ఇన్ఫోసిస్ కంపెనీ వాలటైల్‌గా ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇన్ఫోసిస్ వన్ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్ కాబట్టి నిఫ్టీ 50లోని ట్రేడ్‌ని అయితే మాత్రం కొంతవరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది. లుక్స్ లైక్ 76,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం 76,500 సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మైనర్‌గా అంటే ఇక్కడ ఓవరాల్‌గా చూసుకుంటే ఒక జోన్ ఉందన్నమాట. ఓకే. మీరిక్కడ జూస్తే ఇక్కడొక జోన్ మనకు కనపడుతుంది. ఈ జోన్ 76,000 కూడా మనకు తెలుస్తుంది. ఈ జోన్ పరంగా మనం చూసుకుంటే 76,000 కూడా మనకు అర్థమవుతుంది. 76,000 నుంచి 76,500 ఇన్ బిట్వీన్ ఏదైతే ఉందో ఇది గాని ఒకవేళ గాని ఈ జోన్ గాని బ్రేక్ అయితే మాత్రం మనం హెవీగా కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఎనీథింగ్ ఈ 76,000 లెవెల్ గాని బ్రేక్ చేస్తే ఫాల్ చూసే ఛాన్స్ ఉంటది. సో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్సో. సో, ఇది కూడా చూడండి. అండ్ 76,000 లెవెల్ బ్రేక్ అయితేనే మీరు సెన్సెక్స్‌లో మోర్ ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేయండి. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 57,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనకున్న బ్యాంక్ నిఫ్టీ ఫార్మ్ చేసిన ఒక జోన్ ఏదైతే ఉందో, జోన్ బ్రేక్ అయిపోయినట్టే. ఎనీథింగ్ ఫస్ట్ 1 అవర్ గాని దీని బిలో సస్టైన్ అయితే అంటిల్ అండ్ అన్లెస్ 57,000 లెవెల్ హైయర్ సైడ్ మళ్ళీ బ్రేక్ అవ్వనంత వరకు మోస్ట్‌లీ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 26,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 26,200 సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ చేస్తే మాత్రం మేబీ మళ్ళీ 26,200 అప్‌సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా బేరిష్ సైడ్ ఉండడానికే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఇది మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ పరంగా చూసుకుంటే 65,600 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 65,600 ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో గోల్డ్ ఇది గాని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మళ్ళీ బిట్‌కాయిన్ బేరిష్ సైడ్ పెర్ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. 65,500 గాని ఒకవేళ బ్రేక్ చేయకపోతే దీన్ని రీటెస్ట్ చేసి బిట్‌కాయిన్ పాజిటివ్‌గా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే మాత్రం కనపడుతున్నాయి. గోల్డ్ మళ్ళీ డ్రాప్ అవుతుంది. దీని గురించి నేను ముందే చెప్పిన. క్రూడ్ ఆయిల్ కంటిన్యూస్‌గా స్పైక్ అవుతుందంటే మాత్రం గోల్డ్ పాజిటివ్ సైడ్ ఇస్తున్న మొమెంటమ్ సస్టైన్ అవ్వలేకపోవచ్చని. అలా అని క్రాష్ అవుతదా అనంటే సిట్యుయేషన్స్ ఇంకా సీరియస్ అయితే మాత్రం క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం గోల్డ్ 4,100 లెవెల్ డౌన్ సైడ్ గాని బ్రేక్ అయితే మేబీ మనం ఇంకొంచెం గోల్డ్ మళ్ళీ బీరిష్ సైడ్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఎంతవరకు 4,000 వరకు మనం ఆ బీరిష్ సైడ్ పెర్ఫార్మెన్స్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. ఎనీథింగ్ గోల్డ్ పరంగా అయితే మాత్రం ఇదే వాలటిలిటీ షార్ట్ టర్మ్ కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 60 అనేది సైకలాజికల్ నంబర్. ఎనీథింగ్ సిల్వర్ 60 అబోవ్ సస్టైన్ అయితే మనం పాజిటివ్ మొమెంటమ్ చూడొచ్చు. లేదనుకుంటే మాత్రం 60 నుంచి 56.5 ఇన్ బిట్వీన్ రేంజ్‌లోనే సిల్వర్ అయితే మాత్రం కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం కనపడుతున్నాయి. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్ సేమ్ టైమ్ యూఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్ అండ్ అట్లనే ఏషియన్ స్టాక్స్ అంటే వీటన్ని టెక్ రిలేటెడ్ స్టాక్స్. ఎందుకంటే ఇవే కొంచెం హైలీ ఐ మీన్ వాలటైల్‌గా ఉంటాయి. వాటితో పాటు వస్తున్న డిప్‌ని ఆపర్చునిటీగా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ చూపిస్తున్న చూడండి టెస్లా గాని, అమెజాన్, యాపిల్, మెటా, ఎన్విడియా, నాస్డాక్ గాని, స్కై ఏఐ, స్పేస్ ఎక్స్, మైక్రాన్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఇంటెల్ గాని ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మీరు 24/7 విత్ లెవరేజ్ ఎక్స్‌పైరీ లేకున్నా ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మాత్రం సో, డెఫినిట్‌గా మీకిక్కడ ఓకే.
కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద యూట్యూబ్ లింక్ కూడా పెట్టినా, ఆ లింక్ క్లిక్ చేసి వీడియో చూసినా కూడా మీకు హెల్ప్ అవుతుంది. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. వాటి గురించి కూడా చెప్తాను. డాక్టర్ రెడ్డిస్ కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. మరి అంత పాజిటివ్‌గా అయితే మాత్రం రాలే. నెట్ ప్రాఫిట్ 68% డిక్లైన్ అయింది. రెవెన్యూ 5.5% డ్రాప్ అయితే ఎబిటా 60.4% డ్రాప్ అయినాయి. మార్జిన్స్ కూడా హెవీగా డిక్లైన్ అయినాయి. అదర్ ఇన్‌కమ్‌లో పెరిగింది. సో, గ్లోబల్ జెనరిక్ రెవెన్యూ కూడా 4.8% డ్రాప్ అయింది. మేబీ ఈరోజు డాక్టర్ రెడ్డిస్ కంపెనీస్‌ని నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. హౌఎవర్ ఇండస్ ఇండియన్ బ్యాంక్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి. సో, నంబర్స్ కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి కాబట్టి ఎస్టిమేటెడ్ నంబర్స్ ఏంటి అనేది నేను చూడలే. బట్ నార్మల్‌గా అయితే మాత్రం నంబర్స్ మరీ వీక్ మొమెంటమ్‌తో అయితే మాత్రం రాలేదు. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతదనేది. యూకో బ్యాంక్ నంబర్స్ అయితే మాత్రం కంప్లీట్‌గా మిక్స్డ్‌గా వచ్చినాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్‌గా వచ్చినట్టయితే కనపడుతుంది. నిప్పాన్ లైఫ్ ఏఎంసీ నంబర్స్ కూడాను 30% అబోవ్ 2 కూడా గ్రోత్ అయినాయి. అండ్ వాటితో పాటు ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నంబర్స్ కంప్లీట్‌గా పాజిటివ్‌గా వచ్చినాయి. యూటీఐ ఏఎంసీ కూడా పాజిటివ్‌గానే వచ్చినాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ డబుల్ డిజిట్‌తో గ్రోత్ ఇచ్చింది. ఇది కూడా పాజిటివ్‌గా మనం తీసుకోవచ్చు. యునైటెడ్ స్పిరిట్స్ నెట్ ప్రాఫిట్ 50% పెరిగిన, రెస్ట్ ఆఫ్ ద నంబర్స్ అన్నీ కూడా న్యూట్రల్ విత్ మిక్స్డ్‌గా వచ్చినాయి. వారాయ్ రెన్యూబుల్స్ ఎనర్జీ డబుల్ డిజిట్‌తో గ్రోత్ ఇచ్చింది. బట్ కాకపోతే ఎబిటా మార్జిన్స్ డిక్లైన్ అయినాయి. మేబీ ఇది కొంచెం నెగెటివ్. మరి చూడాలి ఈరోజు ఎలా రియాక్ట్ అవుతదనేది. తాల్నా ప్లాట్‌ఫార్మ్ సింగిల్ డిజిట్‌తో నంబర్స్ అయితే మాత్రం ఇచ్చినాయి. పెద్ద పాజిటివ్‌గా అయితే మాత్రం ఏం రాలేదు. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకేమైనా ఉంటే డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.